హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. హ్యాపీ సండే అండి అందరికీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే ఇద్దరం కలిసే ప్రిపేర్ చేస్తున్నాము. సో, నేను చేస్తుంటే మా వారుండి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఇవాళ సండే కదా! ఎలాగో నేను ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి నీకు కిచెన్‌లో హెల్ప్ చేస్తానని చెప్పేసి వచ్చారు. మా వారు చూడండి కెమెరాకెళ్ళి ఎలా చూస్తున్నారు. అంటే ఆయన కొంచెం హైట్ కదా! నేను కనిపిస్తున్నానా లేదా? నేనసలు పడుతున్నానా ఫ్రేమ్‌లో లేదా? అన్నట్టు చూస్తున్నారు. సో, ఇవాళ సండే కదండీ! ఎవ్రీ సండే హాస్పిటల్‌కి వెళ్ళి కట్టనేది మార్పిచ్చుకొని రావాలనమాట. సో, ఈ సండే కూడా వెళ్ళాను. ఇది థర్డ్ కట్టనమాట. సెకండ్‌ది తీసేసి థర్డ్‌దయితే కట్టి పంపించారు ఇంటికి. నెక్స్ట్ సండేకి ఇక అయిపోతుందనమాట. అప్పుడు మళ్ళీ ఎక్స్‌రే తీసి ఎక్స్‌రేలో వచ్చే రిజల్ట్‌ని బట్టయితే మళ్ళీ ఇంకో కట్టు వేయాలా? లేదంటే సరిపోతుందా? అనేది చెప్తారనమాట డాక్టర్ గారు. నాకైతే ఇప్పుడైతే నేను పర్వాలేదు. బానే ఉన్నాను. కాకపోతే కొంచెం బాగా ఎక్కువగా కాలు కదిలిచ్చినప్పుడైతే కొంచెం పెయిన్ అయితే వస్తుంది. అది కూడా డాక్టర్ గారికి చెప్పాను. మెడిసిన్ కూడా మార్చయితే ఇచ్చారు. సో, ఇక నెక్స్ట్ వీక్ కల్లా కొంచెం నొప్పి కూడా ఉండదమ్మా. పూర్తిగా తగ్గిపోతుంది. నువ్వేం కంగారు పడొద్దని చెప్పారు డాక్టర్ గారైతే. మంచి ఎండలండి. మంచి ఎండ పొద్దుకెళ్ళామనమాట. 11కి అట్లా వెళ్ళాము. అది కాక నాకు ఈ లెగ్ ప్రాబ్లమ్ వల్ల చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళాను. అక్కడ హాస్పిటల్ ముందర దిగి ఆ స్టెప్స్ ఎక్కుతుంటే మాత్రం కాళ్ళు విపరీతంగా కాలిపోయాయి. సో, వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితనమాట. ఇక ఇంటికి రాగానే కాసేపు అలా పడుకుండిపోయాను. ఇంక హాస్పిటల్ నుంచి వస్తూ అయితే నాన్ వెజ్ అయితే తీసుకున్నాము. చికెన్ అయితే తీసుకున్నాము. ఇక ఇంటికొచ్చిన తర్వాత వెంటనే కుకింగ్ అనేది స్టార్ట్ చేయకుండా కాసేపు రెస్ట్ తీసుకున్నాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుండిపోయాను. ఎండకెళ్ళొచ్చాను కదా! వడదెబ్బ తగిలినట్టు అయిపోయిందనమాట నాకైతే. సో, ఇక ఆకలవుతుంది. వంట స్టార్ట్ చేయాలి ఇంకా అని చెప్పేసి ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొనైతే కిచెన్‌లోకొచ్చి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను నాన్ వెజ్‌లోకి. ఇక మా వారుండి "ఇప్పటికే లేట్ అయిపోయింది కదా! నీకు కూడా బాలేదు. ఎండకెళ్ళొచ్చాక పడుకున్నావు కదా! నేను కొంచెం హెల్ప్ చేస్తాను నీకు" అని చెప్పేసి మా వారైతే ఇక చికెన్ అయితే కట్ చేస్తున్నారు. సో, అది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కొట్టారనమాట షాపతను. చిన్న చిన్నవైతే ఒక్కొక్కసారి కట్ చేసే పనుండదు. డైరెక్ట్‌గా వండేస్తే అయిపోతుంది. కానీ ఈసారి కొంచెం పెద్ద ముక్కలొచ్చాయన్నమాట. సో, అందువల్ల ఇంకా మా ఆయనయితే చికెనయితే కట్ చేస్తున్నారు. కిచెన్‌లో ఇట్లా హెల్ప్ చేస్తా ఉంటుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. నాకు కాలికి దెబ్బ తగిలిన ఫస్ట్ 2 వీక్స్ అయితే నన్నైతే కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నారనమాట. అంత మంచిగా చూసుకున్నారు. నిజంగా ఇప్పుడు కెమెరా ముందు చేస్తున్నారు అందువల్ల పొగుడుతున్నానని కాదు గానీ, నిజంగానే నాకు చాలా హెల్ప్ చేస్తారండి. కిచెన్‌లో కానీ, ఎప్పుడన్నా ఒంట్లో బాలేకపోయినా గూడా, ఈరోజు వంట చేయకపోయినా పర్లేదులే బయట తెచ్చేసుకుందాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకైతే మంచి హ్యాపీగా అనిపిస్తా ఉంటుంది. సో, ఎప్పుడన్నా ఒంట్లో బాలేనప్పుడు కూడా బయట ఎలాగో కర్రీస్ దొరుకుతాయి కాబట్టి, ఇంకా వాళ్ళ వంట చేయకపోయినా గూడా బయట తీసుకొస్తూ ఉంటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకని చెప్పేసి పల్లీలు వేపి పక్కన పెట్టాను. చల్లగా అయిపోయినాక డబ్బాలో వేయొచ్చులే అని చెప్పేసి కేజీ పల్లీలు వేపి పెడితే అందులో అర కేజే మిగిలాయి. ఎందుకంటే ఇప్పుడు తింటూ వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఇలా నాన్ వెజ్ తెచ్చిన రోజైతే మా వారే కట్ చేస్తూ ఉంటారు. చికెన్ తెచ్చినా, మటన్ తెచ్చినా కూడా ఆయనే కట్ చేసిస్తారు. ఎప్పుడైనా చేపలు అట్లాంటివి తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడే క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి ఇబ్బందేం ఉండదు. ఇదేంటంటే నాకు ఆ చాకుతోటి కట్ చేయటం రాదనమాట. కత్తిపీట ఉంది కానీ అది పెద్దగా యూజ్ చెయ్యం మేము. సో, ఇలా ఆడుతూ, పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటే అలుపు, సలుపు ఉండదులే కదా! ఈ పాటయితే నాకు బాగా గుర్తొచ్చిందనమాట ఈ టైంలో. మా వారు నాకిట్లా నేను కిచెన్‌లో పని చేసుకుంటా ఉంటుంటే, నాకిట్లా హెల్ప్ చేస్తా ఉంటుంటే చూడటానికి ఎంత బావుందో కదా! లాస్ట్ 2 వీక్స్ అయితే మటనే తీసుకొచ్చారు. ఎందుకంటే కాలు బాలేదు కదా! ఈ టైంలో చికెన్ ఎందుకులే అని చెప్పేసి మటనే తెచ్చారనమాట. ఈ వీక్ అయితే మాత్రం చికెనే తీసుకొనొచ్చారు. ఎందుకంటే కొంచెం ఇప్పుడు కాలైతే బానే ఉంది. ఓకే. చికెన్ తినొచ్చు అన్నారు. అందుకని చెప్పేసి చికెనే తీసుకొచ్చారు. నేనైతే ఏదైనా చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఏదైనా తింటాను. నాకు అట్లాంటి తేడా ఏముండదు. అన్నిటిని ఇష్టపడుతూ ఉంటాననమాట. నాన్ వెజ్ ఇష్టంగా తింటాను. మా వారైతే మటన్ కొంచెం తేడాగున్నా కూడా, కొంచెం స్మెల్ వస్తుందన్నా కూడా దాన్ని ఇంక ముట్టుకోరనమాట. చికెన్ అయితే ఇష్టంగా తింటారు. అదీ కాక మా బ్రదర్ కూడా ఉన్నారు. సో, ఇంకిద్దరున్నారు కదా అని చెప్పేసి వస్తూ అయితే చికెన్ అయితే తీసుకొనొచ్చాము. సో, ఈ సండే మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అనేదైతే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కమెంట్ కూడా చేయండి. ఎందుకంటే నాకు కమెంట్స్ ఇస్తా ఉంటుంటే ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా ఉంటాను. విజయవాడలో వర్షాలున్నాయంట. మనకు ఒంగోలు సైడు వర్షాలున్నాయంట. కానీ మధ్యలో గుంటూరు ఏం చేసింది? గుంటూరులో అసలు వర్షాలా లేవు. ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే
చాలా అంటే మనకి అటు సైడు, ఇటు సైడు వర్షాలు పడటం వల్ల ఏంటంటే, ఈ గుంటూరులో ఇంకా ఎండలు ఎక్కువైపోయాయి. భూమిలో నుంచి ఆవిరనేది వచ్చేస్తుంది. దానివల్ల ఇంకా వేడిగా ఉంటుంది. ఇవాళ అయితే కరెక్ట్ 2 అయింది టైము. 2కైతే మంచిగా గాలి చల్లగా పెద్ద పెద్దగా వీస్తా ఉంది. ఒకవేళ పడుతుందేమో అని వెయిట్ చేశాను. కానీ వర్షం అయితే రాలేదు. ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే వర్షాలున్నాయా? ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే వర్షం కోసం అయితే నేను చాలా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు పడుతుందా అని చెప్పేసి. వర్షాలు పడితేనే కదా మనకి ఎండలనేవి తగ్గుతాయి. ఇక మే స్టార్ట్ అయింది. ఈ మే నెలంతా అయితే కొంచెం అటు ఇటుగా వర్షాలు పడుతూ ఉంటాయి. ఎండలుంటూ ఉంటాయి. ఇక జూన్ వస్తే మాత్రం కొంచెం పూర్తిగా తగ్గుతాయేమో అనిపిస్తా ఉంది ఎండలైతే. ఇక నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మా వారైతే చికెన్ కట్ చేసి అలా పక్కకెళ్ళి ఇక టీవీ అయితే చూస్తున్నారు. ఏదో మూవీ వస్తా ఉంటుంటే పెట్టుకొనైతే చూస్తున్నారు. నేనైతే ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే బిర్యానీ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే నేను అనుకున్నాను కానీ ప్లానింగ్ అయితే కుదరలేదు. ఎందుకంటే హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక చాలా ఎండకి చాలా టైర్డ్ అయిపోయి పడుకుండిపోయాను. ఇక నేను కుకింగ్ స్టార్ట్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను. ఉప్మా చేసి పల్లీ చట్నీ అయితే చేశాను. సో, ఉప్మా తిన్న రోజే తొందరగా ఆకలవుతుంది లంచ్ అయితే. ఇక ఇప్పుడు అవ్వదులే బిర్యానీ అని చెప్పేసి ఇంక త్వరగా చేద్దామని చెప్పేసి ఇప్పటికి లేట్ అయిపోయింది కదా! ఇప్పుడు బిర్యానీ అవన్నీ పెట్టుకుంటే అవ్వదని ప్లెయిన్ రైస్ అయితే వండుతున్నాను. కిచెన్‌కి సంబంధించి కొన్నైతే మీషోలో అయితే ఆర్డర్ చేశాను. మొన్న చెప్పాను కదా! వాటర్ ప్రూఫ్ మ్యాట్ ఒకటైతే తీసుకున్నాను సెల్ఫ్‌లలో వేయటానికి. ఇంకా ఇక్కడ స్టవ్‌కొచ్చేసి కొన్నైతే కింద ప్లేట్స్ అవైతే కొన్నైతే ఆర్డర్ పెట్టాను. అవి రేపు వీడియోలో అయితే రేపు చూపిస్తాను. కాసేపు ఒక 1 అవర్ కిచెన్‌లో ఉండేసరికి నా పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. ఒకటే చెమటలు అసలు ఎండలు ఇంతగా ఉన్నాయి ఏంటో అర్థం కావట్లేదు. సంవత్సరం ఎండలు పెరగటమే గాని తగ్గేదేమీ లేకుండా పోతుంది. ఈ ఎండలకి ఎన్ని వాటర్ తాగినా ఇంకా తాగాలనిపిస్తా ఉంది. గంటకి వాటర్ తాగుతూనే ఉన్నాను నేనైతే. నార్మల్ వాటర్ ఎంత తాగినా కూడా దాహం అనేది తీరట్లేదు. ఇక ఫ్రిడ్జ్ వాటరే తాగాల్సొస్తుంది. సో, అందుకని ఇంక ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొని తాగుతున్నాను. ఎలాగో ఇంక బాటిల్స్ ఖాళీ అయిపోయాయి. ఫ్రిడ్జ్‌లో బాటిల్స్ పెట్టేద్దాము. ఇంకా లంచ్ టైమ్ కూడా స్టార్ట్ అయిపోయింది గదా! లంచ్ కూడా తిందామని చెప్పేసి ఇంక వాటర్ బాటిల్స్ కూడా నీళ్లు పట్టేసి మా వారికి చెప్తున్నాను ఫ్రిడ్జ్‌లో పెట్టమని. సడెన్‌గా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది గుంటూరులో చూడండి. పెద్ద పెద్దగా గాలైతే స్టార్ట్ అయింది. చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో గాలికి. ఇంత పెద్ద గాలి వస్తా ఉంటుంటే వర్షం అయితే పడుతుందనుకున్నాను. కానీ వర్షం అయితే రాలేదు. అబ్బా! మంచి గాలైతే చల్లగా స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి ఇక పక్కన సైడ్ డోర్ ఉందనమాట. డోర్ తీసేసైతే కూర్చున్నాము. కాసేపు ప్రశాంతంగా ఆ గాలినైతే ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా కూర్చుండిపోయాము. ఆకలైతే ఇక పరుగులు పెడుతుంది. టైం రోజు 1:30, 2 కల్లా తినేస్తాము. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. సో, ఇక ఆకలైతే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక అయిపోయింది వంట అయిపోయింది. చక్కగా కూర్చొని ముగ్గురం కూర్చొని తింటున్నాము. సో, ఇంకా స్టార్టింగ్ వండేటప్పుడే కొంచెం ఉప్పు చూసుకొని వేస్తాననమాట. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాతైనా వేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే ఇంక అసలు తినలేము కదా! అని చెప్పేసి కొద్దిగా తక్కువైందంట. సో, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ ఏసైతే యాడ్ చేస్తున్నాను. ఇక ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాము. నాన్ వెజ్ తినేటప్పుడైతే ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే వీళ్ళకి. నాకు కూడా ఇష్టమే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, ఇలా నాన్ వెజ్‌లోకి కానీ ఆనియన్ అయితే నంచుకొని తింటుంటే చాలా బావుంటుంది. మాకు అలవాటనమాట బాగా. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తా ఉందంటే సండే ఇలా కూర్చొని ముగ్గురం తింటా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే వర్కింగ్ టైమ్‌లో అయితే మార్నింగ్ హడావుడిగా ఆఫీస్‌కి వెళ్ళే టైంలో ఆయనకి పెట్టేసి నేను తర్వాత తింటాను. లంచ్ అవర్‌లో కూడా ఒక్కొక్కసారి తనకు లేట్ అయిపోతా ఉంటుంది. సో, తనకు లేట్ అవ్వటం వల్ల నేను కొంచెం ముందర తినేస్తా ఉంటాను. అందుకని టైమింగ్స్ అనేవి కుదరకపోతుండే. కానీ ఈ సండే వస్తే మాత్రం ప్రతి సండే చక్కగా అందరం ముగ్గురం కూర్చొని ఇలా బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్ గాని తింటా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంటుంది. వారమంతా కష్టపడినా, ఆ వారమంతా ఆ కష్టమంతా ఈరోజైతే ఈ సండే రోజైతే మర్చిపోతూ ఉంటాము. సో, వీడియో చివరి వరకు చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థాంక్ యూ.